హలో, నేను మీ శేషరావు. ఏ ఎన్నికల్లోనైనా మహిళా ఓటర్లు చాలా ముఖ్యం. వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఓటు వేసే ముందు ఒక్క నినాదాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ఆ నినాదం ఏంటంటే, మద్య నిషేధం చేసిన తర్వాతనే 2024లో ఓట్లు అడగడానికి వస్తాను మీ ముందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రామిస్ చేశారా లేదా అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. ఆయన మద్య నిషేధం చేశారా, అసలు ఆయన ఏం చెప్పారు మద్య నిషేధం గురించి అనేది మీరు గుర్తు చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు వేస్తారని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే మహిళలు మద్య నిషేధం చేస్తారని చెప్తే జగన్మోహన్ రెడ్డి నమ్మారు. 2019 ఎన్నికల సందర్భంగా అనేక వేదికల్లో మద్య నిషేధం గురించి ఆయన చెప్పారు. మద్యాన్ని నిషేధిస్తాను విడతల వారీగా అని చెప్పారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారో ఆలోచించుకొని మహిళలు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓటు వేస్తారని చెప్పేసి చాలా మంది భావిస్తున్నారు. ఆ విధంగా చేయాలని కూడా కోరుకుంటున్నాం. అసలు మద్య నిషేధం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అనేది విశ్లేషణ చేసుకుందాం. సో ఆయన మద్య నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మాట తప్పని మడమ తెప్పని వంశంలో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ఇప్పుడు ఏ విధంగా ఓట్లు అడగడానికి మీ ముందుకు వస్తున్నారో నిలదీయాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఏ నాయకుడు కూడా ఇలాంటి ప్రామిస్ చేసి ఓట్లు దండుకున్న తర్వాత మళ్ళీ ముందుకు రాకూడదు, చెప్పినటువంటి హామీని నెరవేర్చకుండా అనే దానికి ఒక వార్నింగ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనికి మహిళలందరూ కూడా నిలదీయాల్సినటువంటి పరిస్థితి. ఇక గెలిచారు 2019లో. గెలిచిన తర్వాత ఆయన ఏం చేశారంటే మద్యం వ్యాపారంలోకి డైరెక్ట్గా జగన్ సర్కారు దిగిపోయింది. జగన్ సర్కార్నే దించేశాడు మద్యం వ్యాపారంలోకి. దించేసిన తర్వాత ఆయన 60 రూపాయల, అప్పటి వరకు 60 రూపాయల క్వార్టర్ రేటు ఉన్నటువంటి బాటిల్ని 200 రూపాయలకి పెంచేశారు. ఈ విధంగా పెంపు ఎందుకంటే తొలి రోజుల్లో వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ధరలు పెంచితే మద్యం తాగే వాళ్ళు తగ్గిపోతారని చెప్పి వాళ్ళు లాజిక్ చెప్పారు. కానీ మద్యం తాగేవాళ్ళు తగ్గిపోతే మొత్తం రాబడి తగ్గాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి సుమారు 15,000 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు ఇవాళ 27,000 కోట్ల రూపాయలు అయ్యాయి. అంటే విక్రయాలు పెంచుకున్నారు. విక్రయాలను పెంచుకోవడంతో పాటు రాబోయేటువంటి సంవత్సరాల్లో ఈ విక్రయాలు ఎంత పెరుగుతాయని చెప్పి ఒక అంచనా వేసి బాండ్స్ను కూడా తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం మీద అడ్డంగా మాట తప్పారని చెప్పి నిర్ద్వందంగా చెప్పొచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి గురించి. మహిళలు కూడా అదే గుర్తుంచుకోవాలి. రేపు 13వ తారీఖున ఓట్లు వేయడానికి వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు 2019లో మద్య నిషేధం గురించి, మద్యం గురించి ఏం చెప్పారు, ఆయన చేస్తుంది ఏందనేది ప్రతి ఒక్క మహిళ ఆలోచించాల్సినటువంటి తరుణం ఇది. సో ఏపీలో మద్యం షాపుల్లో పాపులర్ బ్రాండ్లందరినీ మాయం చేశారు. ఆ పాపులర్ బ్రాండ్ల మద్యానికి బదులుగా జగన్మోహన్ రెడ్డి తయారు చేసేటువంటి బ్రాండ్లను క్రియేట్ చేసి అక్కడ అమ్మిస్తూ ఉన్నారు. ఇదొక వ్యాపారం. జే బ్రాండ్ అనేది నాసిరకం మద్యం. ఎంతమంది చనిపోయారో జగన్మోహన్ రెడ్డి రికార్డుల్లో ఉంది. ఎంతమంది అనారోగ్యానికి గురయ్యారో ఈ నాసిరకం మద్యం దాగి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రికార్డుల్లో ఉంది. కొన్ని వేల మంది కిడ్నీలు, లివర్లు పాడైపోయినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి మే 13వ తారీఖున ఓటుకి వెళ్లే ముందు. సో జగన్మోహన్ రెడ్డి కారణంగా, జగన్మోహన్ రెడ్డి పాలసీ కారణంగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కారణంగా నాసిరకం మద్యం తాగి కిడ్నీలు, లివర్లు చెడపు కొట్టుకోవడంతో పాటు ఆయన వచ్చిన తర్వాత పెంచినటువంటి రేట్ల కారణంగా ఆర్థికంగా చితికిపోయారు పేద కుటుంబాలు, పేదలు అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇంకా డిస్టిలరీలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బంధువులకి, సన్నిహితులకి ఇచ్చేసుకున్నారు. సాధారణంగా ఏంటంటే మద్యం ఎప్పుడు కూడా ఎలా ఉండేదంటే, డిస్టిలరీలు తయారు చేసేవి, దాన్ని చెక్ చేసిన తర్వాత మద్య షాపులు ఇచ్చేవాళ్ళు, ట్యాక్స్ మాత్రమే ప్రభుత్వానికి వచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్య నిషేధం అని చెప్పి ప్రామిస్ చేసి, ప్రమాణం చేసి మహిళలను నమ్మించి 2019లో అధికారంలోకి వచ్చి టోటల్గా తయారీని, అమ్మకాలని, ట్రాన్స్పోర్ట్ని మొత్తాన్ని కబ్జా చేసేసారు జగన్మోహన్ రెడ్డి. సో డిస్టిలరీలు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సన్నిహితులకి, స్నేహితుల దగ్గరే ఉన్నాయి తయారు చేసేటువంటి కంపెనీలు. 16 కంపెనీల నుంచి 74% మద్యం సరఫరా అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి 16 కంపెనీల నుంచి
మొత్తం టోటల్ మద్యంలో 74% తయారు చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అనుచరులు అమ్ముతూ ఉన్నారు. సో ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ పైన 13,450 కోట్ల రుణం తీసుకున్నారు. మద్య నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి 13,450 కోట్లు ఈయన అప్పు తీసుకున్నాడు, రుణం తీసుకున్నాడు. అంటే ఆదాయం ఎంత వస్తుందని చెప్పి ఉండొచ్చు. సహజంగా మనం బ్యాంకులకు వెళ్ళినప్పుడు ఒక 50% ఇస్తారేమో. అంటే ఆయన దాదాపుగా 28,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి చెప్తేనే ఈ 13,450 కోట్ల రూపాయల రుణం బ్యాంకుల నుంచి తీసుకొచ్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మద్య విక్రయాలను ఏ విధంగా పెంచారు ఈ 5 సంవత్సరాల్లో, పొరపాటున మీరు కనుక మళ్ళీ ఓటు వేసి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి మద్య విక్రయాలు ఎంత పెంచుతారో మీరు అంచనా వేసుకోవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి 8,300 కోట్లు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ నుంచి 1,700 కోట్లు, ఏపీ విద్యుత్ సంస్థల ఉద్యోగుల పిఎఫ్ ఇన్సూరెన్స్ సొమ్ము నుంచి 3,450 కోట్లు ఈ మొత్తం రుణం తీసుకున్నారు. ఇది ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ తాకట్టు పెట్టి. సో ఈయన మద్య నిషేధం అని చెప్పారు. 2023లో 12,000 కోట్ల రుణం తీసుకునే ప్రయత్నం చేశారు. అంటే గత ఏడాది మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు రుణం తీసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మద్య విక్రయాలు అనూహ్యంగా పెంచారండి. ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశారని చెప్పి భారతదేశ వ్యాప్తంగా తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుసు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో అప్పులకు బ్రేక్ పడింది. ఏపీకి లోన్ల పైన బ్యాంకులకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడిగా ఇష్టానుసారంగా మీరు లోన్లు ఇవ్వద్దు, రుణాలు ఇవ్వద్దు అని చెప్పి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే వార్నింగ్ ఇచ్చింది బ్యాంకులకి. మోడీ కూడా హెచ్చరించుతుంది. లిక్కర్ పైన కొత్త అప్పులకు బంద్ చేశారు. డైరెక్ట్గా మోడీయే హెచ్చరించాడు, లిక్కర్ మీద అప్పులు తీసుకోవడం ఏంటి తప్పు అని. సో ఏపీ లిక్కర్ బిజినెస్ పైన జే గ్యాంగ్ గుత్తాధిపత్యం కొనసాగుతూ ఉంది. అది లోకల్గా ఉండేటువంటి ఆంధ్ర ప్రజలకు అందరికీ తెలుసు. మద్యం అమ్మకాలపైన జగన్ సన్నిహితులకు 40,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని చెప్పి అనధికారికంగా అంచనా వేస్తూ ఉన్నారు. నాసిరకం మద్యంతో 40 లక్షల మందికి కిడ్నీ, గుండె జబ్బులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల మందికి జే ముఠా తయారు చేస్తున్నటువంటి నాసిరకం మద్యం కారణంగా కిడ్నీ, గుండె జబ్బులు వచ్చాయి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే ఆయన ఆసుపత్రులు బాగు చేస్తున్నాను, నాడు నేడు కార్యక్రమంలో, తర్వాత విలేజ్ క్లినికల్ తీసుకొస్తున్నాను, తర్వాత లండన్ తరహా వైద్యాన్ని అందిస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు. ఒకవైపేమో ఆయన అమ్ముతున్నటువంటి మద్యం కారణంగా కిడ్నీలో, లివర్లో పోతున్నాయి. ఇంకొక వైపేమో మెరుగైన వైద్యాన్ని అందిస్తాను, ఆరోగ్యశ్రీ 25 లక్షల పరిమితికి తీసుకెళ్తానని చెప్తున్నారు. 5 ఏళ్లలో మద్యం కారణంగా 30,000 మంది మృతి చెందారు. 30,000 మంది మృతి చెందితే 34 లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారు జగన్మోహన్ రెడ్డి మద్యం కారణంగా. సో ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మద్య నిషేధం. ఈ ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఈ 5 ఏళ్లలో మద్యం కారణంగానే, మద్య విక్రయాల కారణంగా మద్యానికి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది అనధికారికంగా అంచనా. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ ఫ్యామిలీని అభిమానించేటువంటి ఆయనే చెప్పారు, క్వార్టర్ బాటిల్ 20 రూపాయలు తయారు చేయడానికి, దాన్ని అమ్మడానికి 200 నుంచి 300 అమ్ముతున్నారు. అంటే ఎంత ప్రాఫిట్ ఉందని. అంటే ప్రాఫిట్ వచ్చేసి దాదాపుగా 10 రెట్లు ప్రాఫిట్ తీసుకుంటూ సొంత కంపెనీలు తయారు చేస్తూ వాళ్లే ధరలు నిర్ణయిస్తూ వాళ్లే అమ్ముకుంటూ 5 సంవత్సరాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకం ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు ఆదాయం పొందారు జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. సో మద్య నిషేధం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు ఈ 5 సంవత్సరాలు అనేది ఒక్కసారి మీరు ఆలోచించి ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకుంటారని చెప్పి భావిస్తున్నాం. సో ఇది చూసిన తర్వాత కూడా మీరు ఒక నిర్ణయానికి రాలేరు అంటే నేనైతే అనుకోను. ఖచ్చితంగా మీరు వస్తారని చెప్పి అనుకుంటున్నాను. మీరు ఓటుకు వెళ్లే ముందు మే 13వ తారీఖున మద్య నిషేధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల పాటు మద్య నిషేధంలో ఆయన చేసినటువంటి పనులు ఏంటనేది ఒక్కసారి రివ్యూ చేసుకుని మీరు ఓటేస్తారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.